ఏంటి ఇదంతా ఏం చూపిస్తున్నావు? స్టార్టింగ్‌లో డిజిటల్ క్లాసెస్ చూపిచ్చావు, మెమోస్ చూపిచ్చావు, ఏదేదో ప్రోగ్రామ్స్ చూపిస్తున్నావు. అసలు ఇదంతా ఎక్కడుంది? ఏంటి? ఇదంతా నిజమా కాదా అనుకుంటున్నారా? ఇదంతా నిజమే అండి. ఇదొచ్చేసి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ బాయ్స్ హై స్కూల్ అనమాట. సో, ఇదొచ్చేసి మీకు మొత్తం స్కూల్ ప్లే గ్రౌండ్, స్కూల్ క్లాసెస్ ఇది కంప్లీట్ డిజిటలైజ్డ్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనకి కార్పొరేట్ స్కూల్లో ఉన్నన్ని ఫెసిలిటీస్‌తో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంతకు మించి మీకేం కావాలి చెప్పండి? అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండింది. అండ్ ఇక్కడొచ్చేసి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ప్రోగ్రామ్‌తోని మన స్టూడెంట్స్‌కి చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళిక్కడ. సో, ఇదొచ్చేసి హాస్టల్ అనమాట. సో, మీకు పిల్లలు దూరం నుండి రావడం ఇబ్బంది అవుతుందంటే మీరు హాస్టల్‌లో కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో, ఇన్ని ఫెసిలిటీస్ ఇంత ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు కదా! దీంతో నీకేం యూజ్ ఉంది అని కూడా అనొచ్చు. నాకు యూజ్ ఏం లేదండి. చాలామంది చదువుకోవాలనుకుంటారు కానీ లక్షలు లక్షలు ఫీజు కట్టి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చదివించలేక పిల్లల్ని చాలామందిని ఇంట్లోనే ఉంచేస్తున్నారు. సో, అలాంటి ఒకళ్ళిద్దరికి ఈ వీడియో యూజ్ అయినా బెటరే కదా! అండ్ దట్ టూ ఈ స్కూల్‌లో చాలా ప్రోగ్రామ్స్ నడుస్తాయన్నమాట. సో, ప్రతి గవర్నమెంట్ స్కూల్‌లో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయా అంటే నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకి ఇక్కడ నడుస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌ని మీ వరకి చెప్పాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో, మామూలుగా మీరు ఆలోచించండి. కార్పొరేట్ స్కూల్స్‌లలో డిజిటల్ క్లాసెస్ చెప్పాలంటే ఎన్ని లక్షలు ఫీజు తీసుకుంటారు? కానీ ఇక్కడ మనకు ఫ్రీగా డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారు. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ చదువుతున్న పిల్లలకి 550 మార్క్స్ అంటే 520, 530 దాకా కూడా మార్క్స్ వచ్చాయి. సో, గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళకి 10థ్‌లో అన్ని మార్క్స్ వచ్చాయా అని అంటే రియల్‌గా వచ్చాయి. ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూల్‌లో చాలా వరకి ఎడ్యుకేషన్ అనేది బావుంటుంది. అండ్ దట్ టూ మార్క్స్ కూడా వాళ్ళకి బాగా వస్తున్నాయి. సో, ఈ స్కూల్‌ని ప్రమోట్ చేయటం వల్ల నీకేమొస్తుంది అనుకుంటారేమో, నాకేం రాదు. కాకపోతే ఏంటంటే చాలామందికి ఈ విషయం యూజ్ అవుతుంది కదా అని అయితే చెప్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారా డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారు అండ్ ట్యాబ్స్ ఫెసిలిటీ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము కార్పొరేట్ స్కూల్‌కి వెళ్తే ఎన్ని లక్షల్లో తీసుకుంటారు చెప్పండి? సో, ఇక్కడ మనకి ఒక విషయం మీరు రేజ్ చేయొచ్చు. మీరు జాయిన్ చేస్తారా అని. చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్నీ ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మరిచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేసుకున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ పాఠం చదవండి. ఆబ్వియస్లీ నేను జాయిన్ చేస్తానండి. ప్రాబ్లమే లేదు. అది కూడా నాకు అనుకూలంగా వరంగల్‌లో ఉంటే జాయిన్ చేస్తాను. కానీ ఇది వరంగల్‌లో లేదు. ఇది వచ్చేసి మానకొండూరు దట్టు కరీంనగర్‌కి నియర్‌లో ఉండింది. 8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో. సో, నేనెళ్ళి జాయిన్ చేసిన పిల్లల్ని అక్కడ ఉంచలేను కదా! సో, ఇప్పుడు మా బాబు కూడా చిన్నవాడు. సో, ఇంకొక 2, 3 ఇయర్స్ అయినాక వాడు ఓకే నాకు ఇంట్రెస్టెడ్ అంటే తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. ఓకే. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి. మన ప్రైవేట్ స్కూల్‌లో అయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇక్కడ అవుతుంది. అండ్ వీళ్ళు మనని టూర్స్‌కి, ఎక్స్‌కర్షన్స్‌కి కూడా తీసుకెళ్తారు. సో, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు వీటిని వదిలేసుకోవడం చెప్పండి? ఈ వీడియో ఒకళ్ళకి ఇద్దరికన్నా యూజ్ అయినా కూడా ఒకళ్ళిద్దరు వెళ్ళి జాయిన్ అయినా కూడా బెటరే కదా! అవునా కాదా? సో, అందుకే నేను ఈ వీడియోనైతే మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా మీరెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో, ఇదొచ్చేసి మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ఓన్లీ ఫర్ మానకొండూరులో ఉంటుంది. మానకొండూరు ఎక్కడ అంటే కరీంనగర్ నుండి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్‌లో ఉన్నాయి. మనకి కంప్యూటర్లు ఉంది అండ్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్‌లలో గేమ్స్ ఆడడానికి ఇవాళ రేపు గ్రౌండ్ ఎక్కడ ఉంటుందండి? కానీ ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ప్రతి ఒక్క గేమ్ ఇక్కడ ఆడుకోవచ్చు. మనకి సూపర్‌గా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఒకసారి అయితే వినేసేయండి. ఇదొచ్చేసి బాల ఉన్నత పాఠశాల మానకొండూరు. సో, ఇప్పుడే మీకు చెప్పేశాను కదా! ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ విద్యార్థులకి మంచిగా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కోసము, వాళ్ళు డెవలప్ అవ్వడం కోసము సర్స్ అయినా మొత్తం ఫ్యాకల్టీ అయినా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అటల్ టింకర్ ల్యాబ్‌తో మనకి వరల్డ్ వైడ్ ఉండే
ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారండి. సో ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలలో మంచి ఎడ్యుకేషన్ అయితే ఫ్యాకల్టీ ఇక్కడ అందిస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి. సో కంప్యూటర్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఐఎఫ్పి వంటివి ఇక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. కేఆర్ ప్రొజెక్టర్ వినియోగం కూడా ఇక్కడ ఉంది. అంటే మీరు ఇందాక చూసారు కదా ప్రొజెక్టర్స్, సో అది కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఎన్సీసీ కూడా ఉండిందండి. ఎన్సీసీ ద్వారా వీళ్ళు మంచిగా ఎడ్యుకేట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఒకేషనల్ విద్యలు, సో మీకు ఎంతమందికి ఒకేషనల్ విద్యలు తెలుసు? సో ఒకేషనల్ విద్యలు టైలరింగ్ అండ్ కరెంట్, టీవీ రిపేర్లు ఇలాంటివి కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి విద్యార్థులని మన ప్రైవేట్ స్కూల్స్లో తీసుకెళ్ళినట్టు ఫీల్డ్ ట్రిప్స్కి కూడా వీళ్ళు తీసుకెళ్తారు. అండ్ అలాగే మనకి ఎక్స్కర్షన్స్కి అలా కూడా పిల్లల్ని తీసుకెళ్తారండి. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా పిల్లలలో జాతీయ భావం పెంపొందిస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారండి. పిల్లలకి మెలకువలు నేర్పిస్తారు, అది కూడా ఆడపిల్లలకి. సో స్పోర్ట్స్, పాటలు, మంచి వెదర్ అంటే మంచి వాతావరణం ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రీన్ స్కూల్ కార్యక్రమాలు అనేవి పెట్టేసుకొని ఇక్కడ విటమిన్ గార్డెన్లకు అదనపు పోషణ ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ నేషనల్ గ్రీన్ క్లబ్, కన్వెన్షన్ క్లబ్స్, గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్లతో విద్యార్థులకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్తో పాటు యూనిఫామ్స్, షూస్, సాక్స్లు అండ్ మనకు వచ్చేసి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డైరీస్, మంచి పోషణ కలిగిన భోజనం అంటారు కదా, సో మధ్యాహ్నం పూట అలాంటి భోజనము, దాంతోపాటు రాగి జావా, స్నాక్స్, ప్యూరిఫైడ్ వాటర్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ అయితే ఈ స్కూల్లో ఉన్నాయండి. సో ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారా, స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. సో ఈవినింగ్ పిల్లలకి స్టడీ అవర్స్ నడుస్తాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్, కార్పొరేట్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తాయో ఆ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నడుస్తుంది. అండ్ పిల్లలని టూరిజం చెప్పాను కదా మీకు, ఎక్స్కర్షన్ తీసుకెళ్ళడం అయినా అండ్ వేరే ప్లేసెస్లో కొంచెం ఏమన్నా మనకి కావాలన్నా అక్కడికి తీసుకెళ్ళడము. అండ్ ఇక్కడ చూసారా ఇందాక చెప్పాను కదా డిజిటల్ క్లాసెస్ అని, అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇక్కడ వేరే కల్చరల్ యాక్టివిటీస్ కోసము వేరే దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు. సో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ని మీరు ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి. మీ అందరికీ స్కూల్ నచ్చితేనే వెళ్ళి జాయిన్ అవ్వండి, బలవంతం ఏమీ లేదు. కాకపోతే చెప్తున్నాను కదా, ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఇదే కాదండి, మీరు స్కూల్కి వెళ్ళి చూస్తే ఇంకా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు కూడా మీకు అక్కడ ఫ్యాకల్టీ అనేది చెప్పేస్తుంది కదా, సో మీకు అక్కడ అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. నేను మీకు లాస్ట్లో బడి బాటలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయో కూడా నేను ఒక వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు అది కూడా చూసేసుకోండి. అండ్ అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, మీరు వాటిని రీకాంటాక్ట్ అయ్యి మీరు ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే కూడా జాయిన్ చేయండి. సో ఇది నేను చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది పిల్లలు డబ్బుకు భయపడి స్కూల్కి వెళ్ళకుండా ఏదో ఒక పని చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ ఇక్కడే కాదండి, ఇంకెక్కడున్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను షూర్గా వీడియో తీసి పెడతాను. అండ్ అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనే ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అనేది అయితే చేశాను. సో ఇక్కడ పిల్లలకి కూడా మంచి మనకి ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే డిసిప్లిన్ అయినా అండ్ దట్టు ఎడ్యుకేషన్ అయినా అన్నీ కూడా ఇస్తున్నప్పుడు మనం ఎందుకు అలాగా ఉండాలి, అలా ఉండాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవాలి కదా అని అయితే ఈ వీడియో పెట్టడం అయితే నాకు జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్స్ చేయడం మర్చిపోదని. కుష్లు తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాను చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను స్కూల్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి, లైక్ చిన్న చిన్న ఫొటోస్, మీరు అవి కూడా చూసేసేయండి. ఇది వచ్చేసి స్కూల్ ఎంట్రన్స్, ఇది మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుందండి. స్కూల్ మనకి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ఉండదు. మీరు మానగుండూరుకి వెళ్ళగానే జస్ట్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో ఇక్కడ గేమ్స్ ఉంటాయి అని చెప్పాను కదా, సో ఇవి గేమ్స్. అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నడుస్తుందని చెప్పాను, లైక్ టీచర్స్ డే అయినా,
నేషనల్ డే అయినా ఏదైనా నడుస్తుంది కదా. సో అలాగా పిల్లల్స్కి స్టడీస్ చెప్తున్నారు చూడండి ఇది. అండ్ అలాగే పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ఇక్కడ నడుస్తుంది. అండ్ ఇక్కడ గేమ్స్, గిఫ్ట్స్, వాట్ నాట్ అండి. వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం అయినా వీళ్ళకి ప్రతి ఒక్కటి ఫుల్ ట్రైన్డ్ అండ్ ఫుల్ మంచి ఫ్యాకల్టీతో ఇస్తున్నారు. సో మీరు ఈ వీడియో చూశాక మీకు నచ్చితే మాత్రం మీరు షూర్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఫర్ బాయ్స్ అండి. 3 ఉన్నాయి. మీరు దేంట్లోనైనా జాయిన్ అవ్వచ్చు. పెద్ద స్కూల్ అండ్ మంచి వెదర్లో మంచి ఫ్యాకల్టీతో మీరు మంచిగా ముందుకెళ్ళాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అండ్ మంచిగా ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ స్కూల్ అనగానే చాలామందికి ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ ఈ వీడియోతో తీసేయాలని అయితే నేను అనుకుంటలేనండి. కొన్ని స్కూల్స్ అలా ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్స్ ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి పిఎం స్కూల్ అంటారు. సో ఇలాంటి స్కూల్స్ చాలా రేర్గా ఉంటాయి, ప్రధానమంత్రి స్కూల్స్ అంటారు. సో అలా రేర్గా ఉన్న వాటిలలో మనం అనకొండూరులో ఒకటి ఉండిందంటే అది చాలా గ్రేట్ కదా, దట్టు కరీంనగర్ నియర్లో. సో అందుకే నేను దీని గురించి అయితే మీకు వీడియో చేశాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు లాస్ట్లో బడిబాట అనే ఒక చిన్న ప్రోగ్రామ్ పెడుతున్నాను, ఇక్కడ మీరు చూసేసుకోండి. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నెంబర్స్ ఇస్తాను.